ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో చేసిన ఒకే ఒక్క కామెంట్ దిమాగి నక్సల్స్ ఎందుకు ఇంత మంది విశేష ప్రతిభావంతుల్ని అట్రాక్ట్ చేసింది? మోడీ గారు ఆగస్ట్ 15th ఎర్రకోట వేదికగా మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట, అది తుపాకీ తూటలాగా పేలిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొలుగులో ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా ఒకటేసారి బయటపడ్డాయి, భుజాలు తడుముకున్నాయి. ఈయన మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేసి ఒకటేసారి రచ్చబెట్టాయి. అందులో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ముఖ్యమైన పేరు చిదంబరం గారు. వీళ్ళందరినీ దిమాగి నక్సల్స్ అసలు ఎందుకు అన్నారు, మోడీ గారు ఎందుకు రిఫర్ చేశారు? ఒక చిన్న విషయం చెప్తా. ఆయన దిమాగి నక్సల్స్ ఎవరన్నారు? అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై, అఫ్జల్ తేరే ఖాతిల్ జిందా హై. అఫ్జల్ గురిని ఉరిశిక్ష వేస్తారు. ఆయనకి జిందా అంటే ఎవరు ఉరిశిక్ష వేసింది? ఈ న్యాయ వ్యవస్థ వేసింది. అంటే ఖాతిల్ జిందా హై అంటే ఈ న్యాయ వ్యవస్థను చంపేద్దాం అనుకుంటున్నారా? అంటే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను మీరు చంపుదాం అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు భారత సార్వభౌమాధికారాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్టు కదా. అటువంటి వాళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. కితనే హిడ్మా మారోగే హర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా. ఒక నక్సలైట్ని కితనే హిడ్మా మారోగే అంటే ఇప్పుడు ఆ నక్సలైట్లను మీరు పెంచి పోషించాలని చెప్పేసి చెప్తున్నారా? ఎంతమంది చంపుతారు? రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం ప్రకారము నువ్వు పెన్ను పట్టుకో, గన్ను పట్టుకోకు, నువ్వు మాట మాట్లాడు, తూట పేల్చకు, ఇది కదా చెప్పింది రాజ్యాంగం. మీరు రాజ్యాంగాన్నే మోడీ గారిని మీరు ఉల్టా తిట్టారు కదా, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నటువంటి ఆ నోళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కదా. ప్రతి ఇంట్లో నుంచి నక్సల్స్ పుట్టాలా, ప్రతి ఇంట్లో ఒక హిడ్మా పుట్టాలా? కసబ్ ఊరి శిక్ష రద్దు చేయాలని చెప్పేసి ఎంతమంది లెటర్లు ఇచ్చారు మీకు తెలుసుగా. అంటే అది కూడా వాళ్ళని కూడా దిమాగి నక్సల్స్ అని ఎందుకన్నారంటే, కసబ్ లాంటి 250 మందికి పైగా అమాయకులని టూరిస్టులని చంపి, ముంబై హోటల్ పైన అటాక్ చేసి చంపి, నాకు జైల్లో ఉన్నప్పుడు బిర్యానీ కావాలని చెప్పేసి అంటే భారతదేశం యొక్క సైన్యాన్ని, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థని అవహేళన చేస్తున్నటువంటి ఈ మేధావులందరినీ కూడా దిమాగి నక్సల్స్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 370 పెట్టి కశ్మీర్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేస్తే, కశ్మీర్లో మంచి వాతావరణం నిర్మించి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించి కశ్మీర్ని ఒక భూతల స్వర్గంలాగా అనుకున్న ఒక కశ్మీర్ని మన దేశ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఉంచితే, కశ్మీర్ని మీరు దేశంలో అభిన్న భాగం అని చెప్పేసి, అంటే కశ్మీర్లో అభిన్న భాగం అని చెప్పేసి మనం అంటే వీళ్ళు భిన్న భాగం, కశ్మీర్ అసలు భారతదేశం భాగంలో కానే కాదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. చికెన్ నెక్ను వేరు చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళంతా ముసల్మానులు అన్న వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఎక్కడైతే ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతో ఒక ఆపరేషన్ దేశ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆపరేషన్ ఖగార్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే అక్కడ ఆ యొక్క గిరిజనులు నివసించేటువంటి ఆ కొండ ప్రాంతాల్లో, ఆ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదు, అక్కడ కేవలం నక్సలైట్లు ఉండాలి. అంటే ఆ గిరిజనులు ఏం పాపం చేశారు? వాళ్ళ అభివృద్ధికి నోచుకోకూడదా? వాళ్ళ ఆధునిక జీవనానికి వాళ్ళు అర్హులు కాదా? అందుకే వీళ్ళని దిమాగి నక్సల్స్ అన్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే, నక్సలైట్ల చేతిలో సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే వీళ్ళు పండుగ చేసుకున్నారు. అందుకే వీళ్ళను దిమాగి నక్సల్స్ అన్నారు. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని చెప్పేసి రిఫర్ చేసింది మోడీ గారు వీళ్ళని. నాకు అర్థం కాలే. చిదంబరం గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, చిదంబరం గారు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఒకప్పుడు చిదంబరము ఇదే నక్సలైట్లతో చర్చ చేద్దాము రండని చెప్పేసి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రండని చెప్పినటువంటి వ్యక్తి, నక్సల్స్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి తను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. తను నక్సల్లాగా ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాలే. తను ఎందుకు కలుగులో నుంచి బయటకు వచ్చాడో అర్థం కాలే. కలుగులో నుంచి బయటికి రావడానికి ఏంటి కారణం చిదంబరం గారికి? నాకు అర్థం కాదు. సడన్గా నక్సల్స్ పైన ప్రేమ పుట్టుకొని వచ్చిందా? మీ హయాంలో ఎంతమంది నక్సల్స్ మీరు కూడా చంపారు? మీ హయాంలో నక్సల్స్ చేతిలో ఎంతమంది పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు? సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? ఈయన భుజాలు తడుముకుంటే ఈయన బయటికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. దిమాగి నక్సల్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ అంటే ప్రకాష్ రాజ్ బయటకు వస్తాడు. ప్రకాష్ రాజ్ యొక్క ఒరిజినాలిటీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. తాను కూడా నక్సల్స్కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, దేశ వ్యతిరేకులకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. దిమాగి నక్సల్స్ అన్నారు అంతే. తను బయటకు వచ్చేసి నేనే దిమాగి నక్సల్స్ అని చెప్పి తనే అంటున్నాడు. మోడీ గారు ఏమనలేదే, బీజేపీ పార్టీ నాయకులు ఎవరేమనలేదే. తనే వచ్చేసి దిమాగి నక్సల్స్ అంటే నన్నే అన్నాడు అని చెప్పేసి తనే భుజాలు తడుముకొని వచ్చి తనే మాట్లాడుతుంటే చిదంబరం కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, ఇంకా కామెడీగా ఆ దగ్గు మాస్టర్ దగ్గుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు
తను కూడా వచ్చాడు, దిమాగి నక్సల్స్ అని చెప్పేసి ఆ మధ్య కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇది పంజాబ్లో ఈ పేపర్ లీక్ తర్వాత మీడియా ప్రశ్నలు అడుగుతుందని కనపడకుండా వచ్చాడు ఆయన కూడా బయట వచ్చాడు. అదే అంట సడన్గా బయటకు వచ్చాడు. నేను అందుకే చెప్పాగా, కలుగులో ఉన్న ఎలకలన్నీ కూడా పొగబెట్టగానే బయటకు వచ్చేసినాయి. ఒక్క మాట తూటాలాగా పేలిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరి ద్వారానే ఈ దేశం యొక్క యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టి వీళ్ళని దూరంగా ఉంచాలా, వీళ్ళపైన ఇటువంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి ప్రధాని మోడీ గారు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఉపన్యాస సందర్భంగా ఎర్రకోట మీద నుంచి చెప్పిన విషయం ఇది.